హాయ్ ఫ్రెండ్స్, హెచ్ఆర్ రఘుమార్ సిన్హా మీ అందరికి స్వాగతం. నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ నాన్ ఐటీ జాబ్స్ అందరి కోసం నేను లాంగ్ వీడియో షార్ట్ వీడియో తీసుకుని వస్తూ ఉంటాను. ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ మై వీడియో. ఈ రోజు ట్రైనింగ్ ఇంజనీర్ ఇస్ ఎ పొజిషన్ ఇన్ హైదరాబాద్. ఎల్లుండి ఇస్ ఎ ఇంటర్వ్యూ. 13వ తారీఖు మార్నింగ్ ఇంటర్వ్యూ. A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఏం చేయాలి, ఎలా చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియోని వాచ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయలేను, సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అసలు క్యూ చాలా తగ్గింది. కాబట్టి ఐ రిక్వెస్టింగ్ యూ, ఫస్ట్ టైం ఈ వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాంటి మోటివేషన్ వీడియోస్, జాబ్, కెరియర్, గోల్, ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్ని రకాల వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి. రాబోయే రోజుల్లోని కొత్త ఛాలెంజ్ తీసుకుని వస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. నెక్స్ట్ మంత్ 4th 4వ ఆగస్టున మంచి ముహూర్తం ఉండండి. మార్నింగ్ నుంచి రాత్రి 8 వరకు. 4th of August is the next month lucky draw for MNC corporate company employee. Yes, 4th August హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రోజు మీ అందరికి నేను ఇచ్చే కానుక లక్కీ డ్రా. ఆ వచ్చిన పర్సన్ కి, లాస్ట్ పర్సన్ మీ ఆల్రెడీ మీరు చూసారు విన్నర్, వాళ్ళకి మేము అప్డేట్ చేస్తున్నాం, కంటిన్యూ కాంటాక్ట్ లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ మంత్ ఇస్ 4th of August. సబ్స్క్రైబ్ చేయలేను, సబ్స్క్రైబ్ చేయండి. ఈజ్ ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్. ఈ సబ్స్క్రైబర్స్ కి లక్కీ డ్రా గెలిచే ఛాన్స్ ఉంది కార్పొరేట్ ఎంఎన్సీ కంపెనీలోని. అండ్ వన్ థింగ్ మోర్, చాలా మంది క్వశ్చన్ అడిగారు, సార్ ఒకవేళ చిన్నపిల్లలు కానీ, వయసు అయిపోయిన వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళకి లక్కీ డ్రాలో పేరు వస్తే, వాళ్ళకి ఆ జాబ్ అవసరం లేకపోతే అప్పుడేం చేస్తారంటే, ఒక ఆప్షన్ ఇస్తా. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలోని, వాళ్ళ ఇంట్లోని ఒక మనిషికి అయితే వచ్చింది లక్కీ డ్రాలోని ఒక పేరు వచ్చింది, ఆ ఇంట్లోనే ఒక మనిషికి వచ్చింది, ఆ ఇంట్లోనే వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా, వాళ్ళకి చేసే ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళకైతే ఇస్తా. ఫస్ట్ ఆప్షన్. లేదు మా ఇంట్లోనే అందరు గుడ్ సెటిల్డ్, మేము పెద్ద కుబేర్లు, మేము టిప్ టాప్ ని సీఎం పిఎం, మాకు అవసరం లేదు అనుకుంటే, అలాంటి పెద్ద పుడింగ్ అనుకుంటే 5 days లోపల మళ్ళీ ఒక్క లక్కీ డ్రా మీ అందరి కోసం నేను తీస్తా. కాబట్టి ఎవరైనా లక్కీ డ్రాలోని పేరు రాలేదనో డిసప్పాయింట్ అవ్వద్దు. నా పేరు కూడా పెడితే నా పేరే రావాలని నేను కూడా అనుకోను. వస్తే ఓకే, లక్కీ డ్రా కదా, అందరి పేరు వచ్చేస్తే అది లక్కీ డ్రా ఎందుకు అనిపించుకుంటది. కాబట్టి లక్కీ డ్రాలోని పేరు రాలేదు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. 4th August ఇస్ ద నెక్స్ట్ ట్రై. ఎవ్రీ మంత్ లక్కీ డ్రా ఉంటుంది. గెలిచిన వాడికి కార్పొరేట్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఇప్పిస్తా. ఇట్స్ ప్రామిస్. స్టార్టెడ్ ఫ్రమ్ మై డాడ్ బర్త్డే. 8th July స్టార్ట్ అయింది ఈ కార్పొరేట్ సెక్టర్ లోని రిఫరెన్స్ జాబ్. నెక్స్ట్ మంత్ 4th of August. ఓకే, కమింగ్ టు ద పాయింట్. చాలా మంది అడిగే క్వశ్చన్స్, చిన్న ఒక 2-3 minutes మాట్లాడతాను. చాలా ఇంపార్టెంట్, మీ కూడా ఇది ఇంపార్టెంట్ కావచ్చు, కాస్త వినండి. చాలా మంది నాకు అడిగే క్వశ్చన్, సార్ బీటెక్ వాళ్ళు ఇంజనీర్ అవ్వాలా సాఫ్ట్వేర్ లో, ఐటీలో? మామూలు డిగ్రీ వాళ్ళు, బిఎస్సి వాళ్ళు, బీకామ్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేయలేమా సార్? ఏవో కోర్సు ఉంటాయి, సేల్స్ ఫోర్స్, జావా, ఇవన్నీ చేసుకొని మేము ఇంజనీర్ కాలేము, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ వెళ్ళామా, ఐటీ ఇంజనీర్ సైడ్ వెళ్ళామా? బీటెక్ లో కావాలా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు టీం ఉంది, నా ఆఫీస్లో హెచ్ఆర్ టీం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎంబీఏ హెచ్ఆర్ చేసా, నేను హెచ్ఆర్గా జాబ్ చేస్తున్నా. నా టీంలో ఉన్న హెచ్ఆర్లు అందరూ ఎంబీఏ చేశారు అనుకుంటున్నారా? కొందరు బీటెక్లు ఉన్నారు తెలుసా. ఎస్, మీరు అనుకుంటున్నారు బీటెక్ చేసి హెచ్ఆర్ కలాగా వస్తుంది. నేను పనిచేసేది ఇంజనీరింగ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలోని. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోని ఎంబీఏ చేసుకొని హెచ్ఆర్గా మేము కొన్ని ట్రయల్ చేయలేము. టెక్నికల్ హెచ్ఆర్ ఉండాలి అక్కడ బీటెక్ వాళ్ళు కూడా హైర్ చేస్తారు హెచ్ఆర్గా, తెలుసా విషయం? కొన్నిసారి బీటెక్ ఎనీ డిగ్రీ కూడా పెట్టేస్తారు వేకెన్సీ. మేము పెడతాం ఒక్కొక్కసారి ఎనీ డిగ్రీ. సారీ, మాది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ మాది. మాకు వచ్చేది యుఎస్ నుంచి ప్రాజెక్ట్స్. ఐటీ సెక్టర్ కూడాను, ఐటీ రిక్రూట్మెంట్ కూడాను వన్ ఆఫ్ ద సిస్టర్ కన్సల్ట్ కంపెనీతో మేము టైఅప్ అయ్యాం. మాకైతే ఒక ఓన్ కంపెనీ ఉంది. మేము టెక్నికల్ రిక్రూట్మెంట్ చేయాలంటే ఎలా చేస్తాం? టెక్నికల్ హెచ్ఆర్ ఉండాలి అక్కడ. అటువంటప్పుడు వి హైర్ బీటెక్ ఫర్ హెచ్ఆర్ పొజిషన్. తెలుసా విషయం? విప్రోలో ఇంతమంది ఉన్నారు బీటెక్లు, నాకు తెలుసు కదా. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు విప్రోలో, ఆల్ ఆర్ బీటెక్స్.
ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, ఐటీ జాబ్ కావాలని మీరు బీటెక్ కావాలని లేదు. బీటెక్ కుప్పలు ప్లేసెస్ లో ఉన్నప్పుడు డిగ్రీ వాళ్ళు నార్మల్ డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సి వాళ్ళు సాఫ్ట్వేర్ లేరని గ్యారంటీ. ఇప్పుడు అనుకుంటున్నారు ఇన్ఫోసిస్ విప్రోలో అందరు ఇంజనీర్స్ ఉన్నారా? ఎనీ డిగ్రీస్ వ్యాలిడ్ నానా? ఈ మైండ్ లో తీసేయండి. బీటెక్ చదివితేనే మీరు ఇంజనీర్ అవుతారు. ఆ బీటెక్ ఎంసెట్ లో ర్యాంక్ కొట్టి బీటెక్ చేస్తే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. సాఫ్ట్వేర్ బీకామ్ వాళ్ళకి ఇన్ఫోసిస్ చూపించాలా నేను? కుప్పల మంది ఇన్ఫోసిస్ బీకామ్ అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ కాదు నాన్న. టెస్టింగ్, కోడింగ్, ప్రోగ్రామింగ్ ఉన్నారు. ఒక్కొక్కరు మంచి మంచి డొమైన్లు ఉన్నారు. మీరు అంటారు అదేంటి సార్ బీకామ్ వాడికి ఏంటి సార్ పని? సాఫ్ట్వేర్ ఆడు చేసుకున్నాడు. ఫ్రాంక్లీ చెప్తే ఇది మీకు చాలా మంది తెలిసి ఉంటుంది సార్. బిఏ బీకామ్ వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి కాంబినేషన్ లో ఇంజనీరింగ్ వాళ్ళకి గ్రేట్, ఏ బొంగు లేదు. మేము చూసాం కదా, మేము కూడా హైర్ చేస్తాం. ఎన్ని డిగ్రీ అని పెడతాం. మీకు కూడా సాఫ్ట్వేర్ డొమైన్ ఫ్రెషర్స్ ఎన్ని డిగ్రీ పెడతాం. నువ్వు బయట నుండి ఇట్లా 2 లక్షలు 3 లక్షలు పెట్టి పెద్ద కోర్సు, ఆ సేల్స్ ఫోర్స్, ఏ పెద్ద పెద్ద కోర్సు నువ్వు నేర్చుకుని వస్తే ఆ కోర్స్కి వాల్యూ ఉండాలి కదా. ఏదో డిగ్రీ చేసావు, నీ పరిస్థితి బాగాలేక ఏదో కరస్పాండెన్స్ ఏదో డిగ్రీ చేసావు. డిగ్రీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్టాపింగ్ యువర్ ఎలిజిబిలిటీ టు గెటింగ్ ఇన్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్. ఆ డిగ్రీ నీ ఎలిజిబిలిటీ ఎప్పుడు ఆపదు. దాని విలువ దాంది, దీని విలువ దీనిది. ఆల్ బికాస్ నీ బీటెక్ కాదు, నీ సాఫ్ట్వేర్ ఎంట్రీ లేదు, అలా ఎక్కడా లేదు నాన్న. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. సరే మీ అందరి కోసం ఒకటే ఆన్సర్ ఇస్తాను, వీడియో చేస్తాను అనుకున్నాను. ఇది ఎక్కడా లేదు. సాఫ్ట్వేర్ చేస్తే ఇంజనీరింగ్, బీటెక్ చేస్తే సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ చేస్తే బీటెక్, ఎక్కడా మ్యాచింగ్ లేదు. బీటెక్ వాళ్ళు చాలా మంది లేరు తెలుసా సాఫ్ట్వేర్ లో, మీరు నమ్ముతారు లేదు కానీ. నేను బీటెక్ ఇంతమంది కుప్పలు చూస్తాను, ఇక్కడ కూడా పని చేసుకుంటున్నారు. ఏదో ఇక్కడ ఇన్సూరెన్స్ లో, ఒక బ్యాంకింగ్ లో, ఇక్కడ అక్కడ పని చేసుకుంటున్నారు. మరి బీటెక్ వాళ్ళు ఇంతమంది అక్కడక్కడ స్ప్రెడ్ అయినప్పుడు డిగ్రీ వాళ్ళు సాఫ్ట్వేర్ లో స్ప్రెడ్ అవ్వలేరా? ఆలోచించండి ఈ విషయం. ఎనీ డిగ్రీస్ ఎలిజిబుల్ నాన్న. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అడుగుతాయి ఎనీ డిగ్రీస్ ఎలిజిబుల్. అండ్ రెండోది ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు సార్ నాకు ఏమంటే కెరియర్ గ్యాప్ కోసం కొంచెం చెప్పండి సార్. చూడండి, కెరీర్ గ్యాప్ దేని వల్ల రావచ్చు. నా డాడీ చచ్చిపోయారు, నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది, నా పరిస్థితి బాగాలేదు, నేను ఇంటికి వచ్చాను, జాబ్ అనేసి ఇంటికి వచ్చాను, నాకు జరిగింది ఇది. ఇంకెవరిది కదా, నాకు జరిగింది. ఆ కెరీర్ గ్యాప్ ఉంది, నాకు చాలా గట్టిగా ఉంది, నాకు జరిగింది. నేను ఓన్ కంపెనీ ఎందుకు పెట్టుకున్నాను? ఎక్కడ జాబ్ రాక ఓన్ కంపెనీ పెట్టుకున్నాను. ఓన్ కంపెనీలో బుష్ అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళు పిలవడం మొదలు పెట్టారు. కెరీర్ గ్యాప్ దేని అది ప్రమాదం కాదు. బట్ ఓన్లీ వన్ థింగ్, ప్రస్తుతానికి పొజిషన్ సాఫ్ట్వేర్ ఐటీలో వెళ్ళాలనుకుంటే ప్రస్తుతానికి లే ఆఫ్ టైం ఉన్న వాళ్ళకి వెళ్ళిపోండి ప్లీజ్. అంటే ప్రస్తుతంగా ఉన్న ఏదో తిన్నానా గొంతులో కిచకిచమంటుంది. ప్రస్తుతానికి ఉన్న వాళ్ళకే బెంచ్లో కూర్చోపెట్టి వెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్పే టైంలో మీరు సాఫ్ట్వేర్లో ఎంటర్ అవుతానంటే ఇట్స్ వెరీ రాంగ్ టైం. 2026లో లే ఆఫ్ పోతుంది, 2 సంవత్సరాలు ఉంది, కాస్త ఓపిక పడండి. సాఫ్ట్వేర్ ఐటీ అనుకున్న వాళ్ళు కాస్త ఓపిక పడండి. కొన్ని ప్లేస్మెంట్ వాళ్ళు, కొన్ని కన్సల్టెన్సీ వాళ్ళు బ్యాక్ డోర్ చేస్తున్నారు, కానీ అన్ని చూసుకొని వెళ్ళండి. బ్యాక్ డోర్ లో వెళ్ళిపోయారు, జాబ్ వస్తుంది, 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ బెంచ్లో కూర్చుని పోయారంటే అది మీకు ప్రమాదం. డబ్బులు అందిపోతాయి. వాడు ఒకటే అంటారు, ఉద్యోగం ఇప్పించినంత వరకు నా బాధ్యత, జాగ్రత్త మాకెందుకు అని అంటాడు వాడు. సింపుల్ గా అన్ని చూసుకొని వెళ్ళండి, ఓకేనా. కొన్ని కంపెనీస్ తీసుకుంటున్నాయి, చాలా రేర్. పెద్ద కంపెనీస్ పెద్దగా ఏం తీసుకోవట్లేదు, చాలా చాలా రేర్. ఇప్పుడు ఇన్ఫోసిస్ చూసారు కదా లాస్ట్ వీడియో, ఇన్ఫోసిస్ డేటా ఎంట్రీ, నా దరిద్రం కాకపోతే. ఎనీవేస్, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ట్రైనీ ఇంజనీర్ GIS RMSI ప్రైవేట్ లిమిటెడ్ లోని హైదరాబాద్ లో ఓపెనింగ్ ఉంది. 13వ తారీఖు వచ్చే శనివారం 9:30 నుంచి 3 వరకు మధ్యాహ్నం. RMSI ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, మాదాపూర్ ఇస్ ఆఫీస్. 0 ఎక్స్పీరియన్స్ కావాలి, 100 మంది కావాలి. హైదరాబాద్ ఇస్ లొకేషన్. సాలరీ ఇస్ నెగోషియబుల్. బీటెక్ 2021-22 సివిల్ ఇంజనీరింగ్ EEE అండ్ మెకానికల్ పాస్ అవుట్ ఎలిజిబుల్ కావాలి. బీకామ్ BSc డిప్లొమా. చెప్పానా ఇప్పుడే ఏంటి? ట్రైనీ ఇంజనీర్ క్యాడర్ జాబ్ కి చూడు ఏం అడుగుతున్నారు ఇక్కడ. బీకామ్ BSc డిప్లొమా వాళ్ళు కావాలి. చెప్పానా ఇప్పుడే ఎనీవన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్ అని. చూడండి, 2021-22 పాస్ అవుట్ వాళ్ళు కావాలి. దీనికి సాలరీస్ 20,000 గ్రాస్ పర్ మంత్. కంపెనీ ట్రాన్స్ఫర్ విల్ బి ప్రొవైడెడ్. ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది, మంచిది. మొబైల్ ఆఫీస్ లోపల అలౌ చేయరు. టేక్ కేర్ ఆఫ్ యూర్ పర్సనల్ బిలాంగింగ్. ఏమేమి కావాలో పర్సనల్ గా తీసుకుని వెళ్తున్నారు, కాస్త మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టెన్సీ, ఐటీ డిపార్ట్మెంట్, ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్. సో దీనికి 20,000 ఈజ్ ఏ పే సాలరీ.
ట్రైనింగ్ ఇంటర్వ్యూ ఇంజనీరింగ్ GIS మీద. సో చాలా వేకెన్సీ చాలా ఉన్నాయి. 13 తారీఖు ఎల్లుండి హైదరాబాద్ లో ఉండే వాళ్ళు ఈ కంపెనీకి వెళ్తారనేసి ఇంటర్వ్యూ ఇస్తారని మరీ కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ డే అండ్ నైట్ షిఫ్ట్ రెండు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఆన్ ద ప్రాజెక్ట్ టు బి ప్రొడక్షన్ టీమ్. ఓకే, సో ఫ్రెషర్స్ మ్యాప్ మీద ఉంది కాబట్టి ఎవరైనా హైదరాబాద్ లో వెళ్ళే వాళ్ళు దయచేసి ఇంటర్వ్యూ కండక్ట్ వెళ్ళండి. ఫ్రెషర్స్ అడుగుతున్నారు కాబట్టి మంచి కంపెనీయే, హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. ఇంజనీరింగ్ ఇస్ ఎ క్యాటర్. సో అలాంటివి జాబ్ ఆపర్చునిటీస్ లాంగ్ వీడియోస్ చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా అప్డేట్స్ తీసుకుని వస్తుంటాను, చాలా జాబ్ డీటెయిల్స్ ఇస్తుంటాను. Until and then, this is HR Ankumasana from Visakhapatnam. Thank you so much. Love you all and have a great day. Take care. Bye.